హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి వెజిటేబుల్స్ అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము. ఇక్కడ కూరగాయలు కోసుకుంటూ ఉన్నారు చెట్ల నుంచి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్దాము. వాట్ డూ యూ సీ ఇన్ ద బాస్కెట్స్? వాట్ డూ యూ సీ ఇన్ ద బాస్కెట్స్? ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. దెర్ ఆర్ టొమాటోస్ అండ్ బ్రింజాల్స్ ఇన్ ద బాస్కెట్. టొమాటాలు మరియు వంకాయలు వచ్చేసి ఆ యొక్క బుట్ట నిండుగా ఉన్నాయి. హూ ఆర్ దేర్ ఇన్ ద పిక్చర్? ఎవరెవరు ఉన్నారు? దెర్ ఈజ్ ఏ గర్ల్ అండ్ హర్ గ్రాండ్ ఫాదర్ ఇన్ ద పిక్చర్. ఒక ముసలాయన, తర్వాత వచ్చేసి గర్ల్, ఒక అమ్మాయి, ఆ అమ్మాయి యొక్క తాతగారు ఉన్నారు. డూ యూ ఈట్ వెజిటబుల్స్ రెగ్యులర్లీ? ప్రతిరోజు వచ్చేసి వెజిటబుల్స్ తింటావా? ఎస్, ఐ ఈట్ వెజిటబుల్స్ రెగ్యులర్లీ. నేను రోజు వెజిటబుల్స్ తింటాను. డూ యూ గ్రో వెజిటబుల్స్ ఇన్ యువర్ గార్డెన్? ఇంట్లో వచ్చేసి గార్డెన్లో వెజిటబుల్స్ అని పెంచుతావా? ఎస్, ఐ గ్రో వెజిటబుల్స్ ఇన్ మై గార్డెన్. నేను వెజిటబుల్స్ పెంచుతాను. నేమ్ సమ్ వెజిటబుల్స్ దట్ యూ లైక్. నీకు నచ్చినటువంటి వెజిటబుల్స్, నీకు ఏది నచ్చుతుందో అది చెప్పు. లేడీస్ ఫింగర్, టొమాటో, పొటాటో, క్యారెట్ ఆర్ ద వెజిటబుల్స్ ఐ లైక్. నాకు వచ్చేసి వంకాయ, తర్వాత వచ్చేసి బెండకాయ, టొమాటాలు, తర్వాత వచ్చేసి పొటాటో, క్యారెట్ అంటే వెజిటబుల్స్ అంటే నాకు చాలా ఇష్టము. ఈ వెజిటబుల్స్ గురించి తెలుసుకుందాము. కాలీఫ్లవర్ స్పెల్లింగ్ చూడండి. CAULIFLOWER కాలీఫ్లవర్. రాడిష్, RADISH రాడిష్ ముల్లంగి. పంకిన్ గుమ్మడికాయ, PUMPKIN పంకిన్. పీస్, PEAS పీస్ బఠానీలు. రిడ్జ్ గార్డ్ బీరకాయ, RIDGEGUARD రిడ్జ్ గార్డ్. క్యారెట్, CARROT క్యారెట్. పొటాటో బంగాళదుంప, POTATO. క్యాబేజ్, CABBAGE క్యాబేజ్. ఆనియన్ ఎర్రగడ్డ, ఆనియన్, ONION ఆనియన్. బ్రింజాల్ వంకాయ, BRINJAL బ్రింజాల్. లేడీస్ ఫింగర్, LADISFINGER లేడీస్ ఫింగర్. బాటిల్ గార్డ్ సొరకాయ, BOTTLE బాటిల్ గార్డ్. టొమాటో, TOMATO టొమాటో. బీట్రూట్, BEETROOT బీట్రూట్. ఆస్క్ ద చిల్డ్రన్స్ టిక్ ద వెజిటబుల్స్ ఫ్రమ్ ద లైక్ ఫ్రమ్ ఫాలోయింగ్. నీకు ఏది నచ్చుతుంది? యాక్టివిటీ 1లో వచ్చేసి నీకు ఏమేమి? టొమాటో, పొటాటో, బ్రింజాల్, లేడీస్ ఫింగర్, పంప్కిన్, క్యారెట్, క్యాబేజ్, రిడ్జ్ గార్డ్. అన్ని కూరగాయలు తినాలి కాబట్టి అన్నిటికీ టిక్ పెట్టచ్చు. సో ఈ విధంగా అన్నిటికీ టిక్ పెట్టచ్చు. మ్యాచ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ విత్ ద పిక్చర్స్. పొటాటో, టొమాటో, కాలీఫ్లవర్, బ్రింజాల్, క్యారెట్ ఎక్కడెక్కడ ఉన్నదో వాటికి మ్యాచ్ చేయండి. ఈ విధంగా పొటాటో, టొమాటో, కాలీఫ్లవర్, బ్రింజాల్, క్యారెట్. నెక్స్ట్ రీడ్ ద వర్డ్స్ అలౌడ్. డాగ్, DOG డాగ్. డోర్, DOOR డోర్. డక్, DUCK డక్. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ద లెటర్ కలర్ దెమ్. క్యాపిటల్ D అండ్ స్మాల్ లెటర్ D, DUCK డక్. సో క్యాపిటల్ D అండ్ స్మాల్ లెటర్ D అండ్ డక్కి వచ్చేసి రంగు వేసి తర్వాత డక్ అని రాయండి. నెక్స్ట్ ఫైండ్ క్యాపిటల్ D అండ్ స్మాల్ లెటర్ D ఇన్ ద పిక్చర్, కలర్ దెమ్. క్యాపిటల్ D అండ్ స్మాల్ లెటర్ Dకి వచ్చేసి రంగులు వేయండి. సో ఈ విధంగా వచ్చేసి డాగ్, DOG డాగ్. ట్రేస్ అండ్ కాపీ ద లెటర్ ఫాలోయింగ్ ద లెటర్స్. క్యాపిటల్ D అండ్ స్మాల్ లెటర్ D ఈ విధంగా రాయండి. రీడ్ ద వర్డ్స్ అలౌడ్. సన్, SUN సన్. సోప్, SOAP సోప్. స్నేక్, SNAKE స్నేక్. Look at the picture and the letters, color them. Small letter S and capital letter S. రంగులు వేయండి. Small letter S and capital letter S. Find capital S and small letter S in the picture, color them. సో ఈ విధంగా షూస్కి వచ్చేసి మీరు రంగులు వేసి షూ అని రాయండి. SHOE షూ. ట్రేస్ అండ్ కాపీ ద ఫాలోయింగ్ లెటర్స్. క్యాపిటల్ S అండ్ స్మాల్ లెటర్ S. క్యాపిటల్ S అండ్ స్మాల్ లెటర్ S అనేటువంటిది రాయండి. ఈ పిక్చర్ని చూడండి. మనకు కనిపించేది పులి పిల్లని ఏమంటారంటే కబ్ అని అంటాం. ఎ కబ్ ఆన్ ఏ రగ్. రగ్గులో ఉన్నది. ఎ కబ్ అండ్ ఏ మగ్ ఆన్ ఏ రగ్. రగ్గు పైన కప్పు మరియు కబ్బు, తర్వాత మగ్గు ఇవన్నీ ఉన్నాయి. ఎ కబ్ టగ్డ్ ద రగ్, ద మగ్ ఫెల్. దాన్ని ఈ యొక్క పులిపిల్ల వచ్చేసి లాగింది, రగ్గుని లాగిన వెంటనే మగ్గు వచ్చేసి కింద పడింది. షో ద ఫాలోయింగ్ పిక్చర్స్ అండ్ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ ఫ్రేమ్ ద స్టోరీ.
ఇక్కడ ఇచ్చినటువంటి స్టోరీని మనము ఫస్ట్ పిక్చర్లో ఉన్నటువంటి స్టోరీని చూద్దాము. దెర్ లివ్డ్ 2 monkeys ఇన్ ఏ ట్రీ. 2 కోతులు వచ్చేసి చెట్టు పైన నివసించేవి. దెర్ వాజ్ ఎ పాండ్ బై 3. దెర్ వర్ మెనీ ఫిష్ ఇన్ ద పాండ్. ఆ యొక్క చెరువులో పక్కనే వచ్చే ఒక చెరువు ఉంది. ఆ యొక్క చెరువు పక్కన ఒక చెట్టు ఉంది. చెట్టు పైన కోతులు ఉన్నాయి. ఉన్న దగ్గర వచ్చేసి ఆ యొక్క చేపలు వచ్చేసి ఎక్కువగా ఉన్నాయన్నమాట ఆ చెరువులో. ద మంకీస్ ఆర్ ఫ్రెండ్లీ టు ద ఫిష్. వాటితో ఆడుకునేవన్నమాట ఈ యొక్క కోతులు. ఎవరితో? ఈ యొక్క చేపలతో. దే యూజ్ టు గివ్ బెర్రీస్ టు ద ఫిష్. ఆ యొక్క బెర్రీలు చెట్లో ఉన్నటువంటి నేరేడు పండ్లను వచ్చేసి ఈ యొక్క చేపలకి ఇచ్చేవన్నమాట ఈ యొక్క కోతులు. ఈ విధంగా తన ఫ్రెండ్షిప్ అనేటువంటి నిరూపించుకున్నాయన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క పిక్చర్లో వన్ డే ఫిషర్ మ్యాన్ యూజ్ టు క్యాచ్ ఫిష్ ఫ్రమ్ దట్ పాండ్. ఆ యొక్క చెట్లను వచ్చేసి ఆ యొక్క చెరువులో వలని వేశాడనమాట ఆ యొక్క ఫిషర్ మ్యాన్, అంటే చేపలు పట్టేవాడు. ద మంకీస్ వర్ వర్క్డ్ అబౌట్ దేర్ ఫ్రెండ్స్. ఎలాగైనా సరే ఫ్రెండ్స్ని కాపాడాలని నిశ్చయించుకున్నాయన్నమాట కోతులు. వన్ డే ద ఫిషర్ మ్యాన్ వాజ్ సాచింగ్ ఫిష్. చేపల్ని పట్టడానికి వచ్చినప్పుడు ఈ కెప్ట్ ఈజ్ మీల్ అండర్ ద ట్రీ. అది ఏం చేశాడంటే తన యొక్క భోజనాన్ని వచ్చేసి చెట్టు కింద పెట్టాడనమాట. వన్ మంకీ సా దిస్. అది చూసింది. హీ టుక్ ద మీల్ అండ్ స్టోర్డ్ రన్నింగ్. దాన్ని తీసుకొని పరిగెత్తిందనమాట ఆ యొక్క ఫుడ్ని తీసుకెళ్ళి. సో అలాగే పరిగెత్తిందనమాట ఆ యొక్క కోతి. ద ఫిషర్ మ్యాన్ టు చేజ్డ్ ద మంకీ టు సెట్ హిజ్ మీల్ బ్యాక్. ఎలాగైనా సరే దాన్ని పట్టుకొని ఎలాగైనా సరే తన ఫుడ్ని తెచ్చుకున్నాడు మళ్ళీ తిరిగి. ఆ సమయంలో ఇంకో కోతి ఏం చేసింది? హీ లెఫ్ట్ ద నెట్ ఆన్ ద బ్యాంక్. తను ఏం చేశాడంటే ఆ యొక్క చెరువులో దాన్ని వాళ్ళను వదిలిపెట్టేశాడు అనమాట ఆ యొక్క చేపలు పట్టేవాడు. దెర్ వర్ మెనీ ఫిష్ ఇన్ ద నెట్. దాంట్లో వచ్చేసి అనేకమైన చేపలు ఉన్నాయన్నమాట ఆ యొక్క వలలో. ద అదర్ మంకీ కేమ్ డౌన్ ద ట్రీ అండ్ టెట్ ఆల్ ద ఫిష్ గో బ్యాక్ టు ద వాటర్ ఇన్ ద పాండ్. తను ఏం చేసిందంటే ఆ యొక్క నెట్ని వచ్చేసి వాళ్ళని వచ్చేసి వదిలిపిచ్చేసింది అనమాట. వదిలేసరికి మొత్తము చేపలు ఆ యొక్క చెరువులోకి వెళ్ళి దాంకున్నాయన్నమాట. ద ఫిష్ గో బ్యాక్ ఇన్ టు ద పాండ్. సో ఈ విధంగా వచ్చేసి తన యొక్క ఫ్రెండ్స్ని రక్షించాయి ఈ 2 కోతులు.